నా పేరు దేవదాసు. మాకు ఈ తైలాభిషేకం గురించి తాతగారు 5 సంవత్సరాల క్రితం నాకు చెప్తే నేను వచ్చే నెల వస్తా అని నేను మొత్తం రాకోకుండా నిర్లక్ష్యం చేశాను. నెక్స్ట్ నెలలో తప్పకుండా ఇక్కడికి రావాలని అనుకున్నాను. నెక్స్ట్ నెలలో వచ్చాను. నాకు కొంచెం బాగా ఇల్లు కట్టుకోవటానికి బయట అప్పులు తెచ్చి బాగా ఇబ్బందుల్లో ఉంటే ఇక్కడికి వచ్చినప్పుడు అయ్యగారు మీకు ఏం కావాలో ఏంటో కోరుకోండి అన్నాడు. కొంచెం నాకు అప్పుల రుణాలు ఉన్నాయి, తీరిపోవాలని కోరుకున్నాను. కొంత అప్పుల రుణాలు తీరినాయి. తర్వాత ఈ నెల నుండి స్టార్ట్ అవుతుంది. మీకు ఏం కావాలో మీరు డేట్ పెట్టుకోండి. గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినా మీ లోయ నీళ్లతో నింపుతుందని ఆ రోజు వాక్యం చెప్పాడు. తర్వాత నీకేం కావాలో కోరుకోండి అంటే అయ్యగారు నెక్స్ట్ నెలలో వచ్చినప్పుడు పామాయిల తోట అయితే నాకు నెలకి 2 సార్లు డబ్బులు వస్తాయి, ఇంటికి లోన్ తెచ్చిన డబ్బులు కట్టుకోవటానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని చూసి నేను ఆ కోరుకున్నాను. పామాయిల తోట తర్వాత ఒక రైతుని అడిగితే ఆయన ముందలు ఇవ్వనని చెప్పి 4 రోజుల తర్వాత ఫోన్ చేసి మళ్ళీ నాకు ఆ పామాయిల తోట ఇవ్వడం జరిగింది. ఇచ్చినాక జొన్న తోట పొలంలో ఈ తైలం పోతే జొన్నలు బాగా పండియని విన్నాను సాక్ష్యంలో. నేను కూడా 100 బాటిల్ తైలాభిషేకం బాటిల్ తీసుకెళ్ళి చెట్టు చుట్టూ నీళ్ళలో కలిపి పోసాను. పోసిన తర్వాత 20 కేజీలు 25 కేజీలు ఉండే గెల 35 నుంచి 40 కేజీల వరకు వచ్చి ఆయనది 7 ఎకరాలు నెలకి 6 టన్నులు అయితే నాది 3 ఎకరాలు నెలకి 7 టన్నులు దిగి నేను క్రితం పామాయిల్ రేటు 13,000 ఉండేదండి. నేను తీసుకున్నాక టన్ను 40,000కి వచ్చింది. అక్కడ నుంచి అసలు తగ్గట్లేదు. ఇక్కడికి వచ్చినాక నాకు కొంచెం అప్పుల బాధ తీరింది. ఇదే నా చిన్న సాక్షి.